హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక చక్రి అయితే మహాకి తెలియకుండా ఇక తన బర్త్డే సెలబ్రేషన్ చేయాలని చెప్పి ఇక ఇల్లంతా చక్కగా అలంకరించి ఇంట్లో క్యాండిల్స్ అయితే వెలిగిస్తాడు. నిద్రపోతున్న వాళ్ళ అన్న తమ్ముల్ని లేపి ఇక పడుకున్నారేంటి, లేవండి అంటూ వాళ్ళనైతే నిద్ర లేపుతాడు. ఒక్కసారిగా వాళ్ళు లేచి ఇంట్లో ఆ డెకరేషన్ అలాగే వెలుగుతున్న క్యాండిల్స్ చూసి ఏంటిదంతా అంటూ ఇక ఒకరికొకరు అడుగుతూ ఉంటే ఆ మాటలకి చక్రి, అన్నయ్య మహాలక్ష్మి పుట్టినరోజు, అందుకే తన కోసమే ఈ ఏర్పాట్లు అంటూ ఇంకా చక్రి అయితే మహాని తీసుకొస్తానని తన గది దగ్గరికి వెళ్తాడు. ఇక గది బయట నుంచి తలుపులు దనాదనా బాత్తు మహాలక్ష్మి గారు అని పిలవడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి నిద్రలేచి మళ్ళీ తోగొచ్చినట్టున్నాడు చెప్తా అంటూ ఇక అక్కడే ఉన్న ఒక ఫ్లవర్ వాజ్ తీసుకుని ఇంకా చక్రిని కొట్టాలని చెప్పి తలుపులైతే ఓపెన్ చేసి ఏంటి అంటూ కోపంగా అరుస్తుంది. ఒక్కసారిగా చక్రి అయితే నీల్ డౌన్ చేస్తూ మహాలక్ష్మికి తన చేతిలో ఉన్న ఫ్లవర్ బుకేని ఇచ్చి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ ఇంకా మహాకి విష్ చేస్తాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి అయితే చక్రి తనకి విష్ చేయడంతో ఇక తన చేతిలో ఉన్న ఫ్లవర్ వాజ్ని చక్రి వైపు ఇబ్బందిగా చూస్తూ పక్కన టేబుల్ మీద పెట్టి థ్యాంక్ యూ అని చెప్పి ఆ ఫ్లవర్ బుకేని తీసుకుంటుంది. ఏంటండి, ఫ్లవర్ వస్తో నా నెత్తి పగలకొట్టి నన్ను చంపేయాలని అని అంటుంటే, ఏమో నాకేం తెలుసు, మీరు నాకు విష్ చేయడానికి వచ్చారని, మళ్ళీ తాగొచ్చారేమో అనుకున్నాను అంటూ చక్రితో మహా అయితే అమాయకంగా మాట్లాడుతుంది. ఇక చక్రి, ఇంక నయ్యం కొట్టిన తర్వాత చెప్పలేదు, ముందు చెప్పడం పనికొచ్చింది అంటూ ఇక చక్రి ఊపిరి పీల్చుకుని రండి అంటూ తన కళ్ళని మూసుకోమని అక్కడి నుంచి ఇక తన కోసం ఏర్పాటు చేసిన కేక్ దగ్గరికైతే తీసుకొస్తాడు. ఆ కేక్ చూసిన మహాలక్ష్మి అయితే చాలా ఆనందపడిపోతుంది. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఇక మహాకి హ్యాపీ బర్త్డే టు యూ అంటూ ఇక గట్టిగా విష్ చేస్తారు. అదంతా చూసిన మహాలక్ష్మి అయితే చాలా అంటే చాలా ఆనందపడిపోతుంది. ఇంకా కేక్ కట్ చేసి అందరికీ కూడా కేకుని తినిపిస్తుంది. ఇంకా చక్రి తన మనసులో నాకు కేకుని తినిపిస్తుందా లేకపోతే చేతిలో పెడుతుందా అన్నట్టుగా ఇంకా చక్రి చూస్తూ ఉంటే మహాలక్ష్మి, ఏవండి ఏంటండి ఆలోచిస్తున్నారు, కేక్ ఇదిగోండి అంటూ ఇంకా మహా అయితే చక్రి నోట్లో కేక్ అయితే పెడుతుంది. ఒక్కసారిగా చక్రి మహా కేక్ తినిపించడంతో గాల్లో తేలిపోతూ ఉంటాడు. ఇక అలాగే చక్రి కూడా మహాకి కేక్ తినిపిద్దామని ఇక కేక్ కట్ చేసి మహా నోట్లో పెట్టబోతుంటే ఇక మహాలక్ష్మి అయితే ఆ కేక్ని చేతిలోకి తీసుకుంటుంది. మీరు పెట్టారు కానీ నేను మాత్రం పెట్టకూడదా అంటూ తన మనసులో అనుకుంటాడు. ఇక మహాలక్ష్మి అయితే నిజంగా నాకు ఈ ఏర్పాట్లన్నీ చాలా బాగా నచ్చాయి, అసలు నా బర్త్డే మీకెలా తెలుసు అంటూ ఇక మహా అయితే చక్రిని అడుగుతూ ఉంటే చక్రి, నాకెందుకు తెలీదు, మీ బర్త్డే నాకు తెలుసు, మీ ఆధార్ కార్డులో చూశాను అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి ఆశ్చర్యపోతూ చక్రి వైపు చూస్తుంది. ఇక చక్రి, అయ్ బాబోయ్ ఇదేంటి, తొందరలో నోరు జారేశాను, ఇప్పుడు ఈవిడికి నా మీద అనుమానం వచ్చేసుంటది అని చెప్పి ఇక చక్రి తన మనసులో అనుకుంటూ, అదేనండి మొన్న మీ ఇంటికెళ్ళినప్పుడు మీరు ఆధార్ కార్డ్ని కొట్టేశారు కదా, ఆ రోజు మీ ఆధార్ కార్డ్ని అందరికీ చూపించారు, పైగా మనం మీ డిగ్రీ సర్టిఫికేట్స్ కోసం కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మీ ప్రూఫ్స్ ఇచ్చారు కదా, అప్పుడు చూశానులే అంటూ ఇక చక్రి అయితే తడబడుతూ మాట దాటేస్తాడు. ఇక మహాలక్ష్మి కూడా చక్రి మాటల్ని అంతగా పట్టించుకోదు. ఆ రకంగానే చూశాడేమో అనుకుని అంత బాగా గుర్తుపెట్టుకున్నారు అంటూ ఇక మహా అయితే చక్రికి థ్యాంక్స్ చెప్తుంది. అలా ఉదయాన్నే అందరూ కూడా మహాలక్ష్మి పుట్టినరోజున ఇంట్లో పాయసం చేయాలంటూ ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకోవాలంటూ ఇక రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో చక్రి మాత్రం ఒక గిఫ్ట్ ప్యాక్తో మహాలక్ష్మిని పిలుస్తాడు. ఇక మహాలక్ష్మి అయితే ఏంటండి మళ్ళీ ఏం ప్లాన్ చేశారు అని అడగడంతో, ఏమండి మీకు నేనొక స్మాల్ గిఫ్ట్ అంటూ ఇక తను తీసుకొచ్చిన శారీ బాక్స్ని మహాలక్ష్మి ముందు పెడతాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న చీర చూసి చాలా అంటే చాలా సంతోషిస్తుంది. ఇక చక్రి అయితే, ఏమండి మీకు నచ్చిందా, మీకు నచ్చుతుందో లేదో అని చాలా టెన్షన్గా తీసుకొచ్చాను అని చెప్పడంతో, లేదు నిజంగా ఈ శారీ సూపర్గా ఉంది, నాకు నచ్చిన కలర్ తీసుకొచ్చారు అంటూ ఇక మహాలక్ష్మి చీరను తీసుకుని లోపలికెళ్ళి చీర అయితే కట్టుకుంటుంది. కానీ
తన మనసంతా కూడా ఆ కానిస్టేబుల్ని కలవాలి, అలాగే కానిస్టేబుల్తో మాట్లాడాలి. అసలు మా ఇద్దరి మధ్యలో ఉన్న ప్రతి విషయం ఆ కానిస్టేబుల్కి ఎలా వెళ్తుంది, మేం విడాకులు తీసుకున్న సంగతి ఆయనకి ఎవరు చెప్పుంటారు అని ఆలోచిస్తూనే తనకి మరొక సంగతి కూడా గుర్తుకొస్తుంది. తన మ్యారేజ్ సర్టిఫికేట్ కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆ సర్టిఫికేట్ చూసి ఇక మహాలక్ష్మి, ఇదేంటి నా మ్యారేజ్ సర్టిఫికేట్ మా ఇద్దరి ప్రూఫ్స్ లేకుండా రానే రాదు, మరి ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ని ఎలా ఇచ్చారు? ఇవన్నీ నేను ఆ కానిస్టేబుల్ని కనుక్కుంటాను అంటూ ఇక మహా అయితే ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ని కూడా తన బ్యాగ్లో పెట్టుకుని బయటకైతే వస్తుంది. ఒక్కసారిగా మహాలక్ష్మిని చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా తెగ సంబరపడిపోతారు. ఇక చక్రి అయితే మహాలక్ష్మిని అలా చూసి తనని తాను మైమరిచిపోతాడు. ఇక మహా దగ్గరకు వచ్చి, ఏవండి, నిజంగా ఈ శారీ మీకు చాలా బాగుంది. ఈ శారీలో మీరు చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. మీరు కట్టుకోవడం వల్ల ఈ చీరకి చాలా అందం వచ్చింది అంటూ ఇక చక్రి మహాని తెగ పొగిడేస్తాడు. ఆ మాటలకి మహాలక్ష్మి, ఊరుకోండి, మీరు మరీ చెప్తారు. ఈ శారీ కలర్ అంటే నాకు చాలా ఇష్టం. నిజంగా నాకు నచ్చిన కలర్ తెచ్చినందుకు థ్యాంక్ యూ అండి అంటూ ఇక మహా అయితే చక్రితో మాట్లాడుతూ, కన్నా మనం కాలేజ్కి వెళ్ళాలి అంటూ ఇక చెప్పడంతో, అదేంటొదినా, ఈరోజు నీ బర్త్డే కదా, ఈరోజు హాలిడే పెట్టుకుని అందరం సరదాగా ఎక్కడికైనా వెళ్దాం వదినా అంటూ ఇక మహాని కన్నా అడుగుతూ ఉంటే, కన్నా రేయ్, నీకు ఇంకొద్ది రోజుల్లో ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి, మరి ఇట్లాంటప్పుడు సెలవులు పెడితే ఎలా కుదురుతుంది, ముందు పద అంటూ ఇక మహాలక్ష్మి అయితే కన్నాన్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతూ ఇక మాధవ దగ్గరికి వెళ్ళి, పెద్ది, నన్ను ఆశీర్వదించండి అంటూ ఇక మాధవ కాళ్ళకి దండం పెట్టుకుంటుంది. మాధవ అయితే కాస్త ఇబ్బంది పడుతూనే, ఎందుకమ్మా ఇదంతా అంటూ ఇంకా దీర్ఘాయుష్మాన్ భవ, చల్లగా ఉండాలి అంటూ ఇక పెద్ది అయితే మహాని దీవించి పైకి లేపుతాడు. ఇక మహా అయితే, కన్నా ఎక్కడికైనా వెళ్దామన్నావు కదా, కానీ సాయంత్రం ఆఫీస్ నుంచి నేను కూడా ఎర్లీగా వచ్చేస్తాను, అందరం కలిసి ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్దాం అంటూ ఇక మహా అయితే మాట్లాడుతూ ఉంటే చక్రి, ఏమండి, రెస్టారెంట్ ఏమీ వద్దు, ఇంట్లోనే అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేద్దాం, మీకోసం సాయంత్రం చిన్న సర్ప్రైజ్ ఉంది అంటూ ఇక చక్రి అయితే మహాతో మాట్లాడుతూ ఉంటే మహా ఒక్కసారిగా మళ్ళీ సర్ప్రైజా అంటూ ఇక చిన్నగా నవ్వుతుంది. ఇంతలో అక్కడికి నారాయణ వస్తాడు. నారాయణ, మా అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఇక తన చేతులతో మిటికలు వేస్తాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి కూడా నారాయణ వైపు చూసి, ఏంటి నైట్ కాకుండా ఇప్పుడు వచ్చి చెప్తున్నారు అని అంటుంటే, ఎందుకంటే రాత్రి ఎక్కువైపోయింది, అందుకే ఇంట్లో అంత గోల జరిగినా ఆయనకి మెలకు రాలేదు అంటూ ఇక కన్నా మాట్లాడుతూ ఉంటాడు. కన్నా మాటలకి నారాయణ కాస్త ఇబ్బంది పడుతూ తల కిందకి దించుకుంటాడు. ఇక మహా అయితే, సరేలే, ఇప్పుడైనా చెప్పారు కదా, నిజంగా ఈ పుట్టినరోజు నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది, ఎప్పుడు బర్త్డే జరిగినా నాకు ఏదో ఒక చిన్న వెలితి, ఇంట్లో నా పుట్టినరోజుని ఎవ్వరూ సెలబ్రేట్ చేసేవారు కాదు, జస్ట్ విష్ చేసేవారు, తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయేవారు. ఇలా నా కోసం మీరు ఎదురు చూడడం, అలాగే నాతో కలిసి ఇలా సంతోషంగా ఉండడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ ఇక మహా అయితే తెగ సంబరపడిపోతుంది. అలాగే ఇంకా ఆఫీస్కి అయితే బయలుదేరుతుంటే చక్రి తనతో పాటు అక్కడి దాకా వస్తానంటూ ఇక మహా వెంటే వస్తుంటే, మహాలక్ష్మి, ఏం వద్దులేండి, నేను కన్నా కలిసి వెళ్తాం, కన్నా ఉన్నాడు కదా అంటూ ఇక మహా అయితే కన్నాను తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇంకా ఆఫీస్కి వెళ్ళిన మహాలక్ష్మిని చూసి ఒక్కసారిగా విక్కీ అయితే షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఎప్పుడూ లేనట్టుగా మహాలక్ష్మి ఇక కొత్తగా చాలా అందంగా కనిపించడంతో విక్కీ మహా దగ్గరకు వచ్చి, ఏంటి రోజు చాలా స్పెషల్గా అట్రాక్టివ్గా కనిపిస్తున్నారు, నిజంగా నువ్వు సూపర్ లక్కీ, నీ వల్ల ఈ చీరకే అందం వచ్చింది, ఆడవాళ్ళే నిన్ను చూసి అసూయ పడేంత
అందంగా ఉన్నావంటూ ఇక విక్కీ అయితే మహాని పొగిడేస్తూ ఉంటే మహాలక్ష్మి చాలు చాలు విక్కీ, నేను ఆఫీస్లో వర్క్ చేయడానికి వచ్చాను, ఇలా నీతో పొగిడించుకోవడానికి రాలేదు అంటూ ఇక మహాలక్ష్మి అయితే తన క్యాబిన్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో విక్కీ అయితే మహా దగ్గరకు వచ్చి మహా నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పడంతో ఇక మహాలక్ష్మి ఓ చెప్పండి విక్కీ అంటూ ఇక విక్కీ వైపు చూస్తుంటే విక్కీ అది కాదు లక్కీ, ఈరోజు మనకి మీటింగ్ ఉంది వెళ్ళాలి అని అనడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి ఏంటి మీటింగా, దానికి నేనెందుకు, దివ్యని తీసుకెళ్ళండి అని అంటూ ఉంటే ఇక విక్కీ అయితే దివ్య కాదు నువ్వే రావాలి అంటూ ఇక మహాని తన మాటలతో కాస్త ఇబ్బంది పెడుతూ తనకిష్టం లేకపోయినా తనతో మీటింగ్కి రావడానికి ఒప్పుకుంటుంది. ఇక మహాలక్ష్మి అలాగే విక్కీ మీటింగ్కి బయలుదేరి అక్కడ మీటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక మహాతో అది ఇది మాట్లాడుతూ ఇంకా మహాతో ఇంకాస్త క్లోజ్ అవ్వడానికి విక్కీ ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మహాలక్ష్మి మాత్రం తను కానిస్టేబుల్ని కలవాలి, అలాగే కానిస్టేబుల్తో అన్నీ తెలుసుకోవాలి అని చెప్పి ఇక తనొక ప్లేస్లో ఆపమంటుంది. ఒక్కసారిగా విక్కీ ఇక్కడెందుకు లక్కీ, ఇక్కడ మీ హౌస్ కాదు కదా, పైగా ఇక్కడి నుంచి నువ్వు ఎలా వెళ్తావు అని అడగడంతో చూడండి నాకిక్కడ వర్క్ ఉంది, అది పూర్తయిన తర్వాత నేనే వెళ్తాను అంటూ ఇక అక్కడి నుంచి మహాలక్ష్మి స్టేషన్కి అయితే వెళ్తుంది. ఇంకా స్టేషన్లో తాను కలవాలి అనుకున్న కానిస్టేబుల్ దగ్గరకు వచ్చి నమస్తే సార్, నేనే మహాలక్ష్మిని అని చెప్పడంతో ఓ నువ్వేనా అమ్మా, రా ఏదో పర్సనల్గా మాట్లాడాలి అన్నావు అంటూ ఇక మహాలక్ష్మితో మాట్లాడుతుంటే ఇక మహా చూడండి నేను అలాగే చక్రి గారు విడాకులు తీసుకుంటున్నామని మీతో ఎవరు చెప్తున్నారు, ప్రతిసారి మీరు ఎందుకు నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు, చూడండి నిజానికి మేము స్టేషన్లోనే పెళ్లి చేసుకున్నాం, కానీ విడాకులు ఇద్దరి ఇష్టపూర్వకంగానే తీసుకుంటున్నాం, అది తెలియక మీరిలా ప్రతిసారి నాకు ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టడం ఏమాత్రం బాగాలేదు అంటూ ఇక మహాలక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా కానిస్టేబుల్ ఏంటి ఇద్దరి ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నారా, మరి వాడేంటి నాకిష్టం లేదు తను విడాకులు అంటుందని నాతో వచ్చి చెప్తున్నాడు అంటూ ఇక ఆ కానిస్టేబుల్ అయితే మహాని అంటుంటే ఒక్కసారిగా మహా ఎవరంటున్నారు అని అడగడంతో అదేనమ్మా ఇంకెవరు మీ ఆయన ఆ చక్రి, మీరే మా ఇద్దరిని కలపాలి, మేమిద్దరం విడిపోకూడదు, మీకు పుట్టబోయే పిల్లలకి మా నాన్న పేరు పెట్టుకుంటానంటూ నా దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతున్నాడు, వాడి బాధను చూడలేకే నీతో అలా చెప్పాను, మరి నీతో కలిసి వాడు విడాకులు తీసుకుంటానవేంటి, వాడిని ఇప్పుడే పిలిచి వార్నింగ్ ఇస్తాను అంటూ ఇక కానిస్టేబుల్ అయితే చాలా సీరియస్గా ఇక మహాతో అంటుంటే ఒక్కసారిగా మహాకి చక్రి మీద విపరీతమైన కోపం వస్తుంది. అలాగే తన మ్యారేజ్ సర్టిఫికేట్ తీసి సార్ నాకు ఇంకొక డౌట్, ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ మాకు ఇచ్చినప్పుడు మీకు ప్రూఫ్స్ ఏమీ లేకుండా ఎలా ఇచ్చారు అని అడగడంతో ఇక ఎస్ఐ అప్పుడే వచ్చిన ఎస్ఐ అదేంటమ్మా ప్రూఫ్స్ లేకపోవడం ఏంటి, నీ ఆధార్ మీ ఆయన ఆధార్ ఇచ్చారు కదా అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఒకసారి మా మ్యారేజ్ అయిన రోజు ఇక్కడ మేము ఇచ్చిన ప్రూఫ్స్ని చూడొచ్చా అంటూ ఇక ఆ ఫైల్ని చెక్ చేస్తుంది. ఆ ఫైల్లో మహాలక్ష్మి ఆధార్ నెంబర్ ఉండడంతో మహాలక్ష్మికి మరింత కోపం వస్తుంది. ఇక చక్రి తనని ఇంతలా మోసం చేశాడన్న విషయం తెలుసుకున్న మహాలక్ష్మి కోపంతో రగిలిపోతుంది. అంటే చక్రి నన్ను కావాలనే పెళ్లి చేసుకున్నాడా, కావాలనే నేను తన ఇంట్లో ఉండేలా చేశాడా, ఆ రోజు కావాలనే నా గదిలోకి వచ్చాడా, అంటే చక్రి నిజంగానే నాన్నన్నట్టు నా వెనుకున్న ఆస్తి చూసే నన్ను పెళ్లి చేసుకున్నాడా అంటూ ఇక మహా అయితే చక్రి విషయంలో రకరకాల ప్రశ్నలు తలెత్తుతాయి. ఇక తెలుసుకున్న ఇన్ఫర్మేషన్కి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి నేరుగా ఇంటికి బయలుదేరుతుంది. కానీ తనకేం తెలుసు, తన కోసం ఎదురు చూస్తున్న విక్కీ ఇక మహాని చూసి హాయ్ లక్కీ, నీకోసమే ఎదురు చూస్తున్నాను, రా కారెక్కు అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి అదేంటి సార్ మీరు వెళ్ళిపోలేదా అని అడగడంతో మళ్ళీ వస్తావని ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు నిన్ను డ్రాప్ చేయొచ్చా అంటూ ఇక మహాలక్ష్మిని తన కారెక్కించుకొని అక్కడి నుంచి
వాళ్ళ ఇంటి అడ్రస్కి అయితే తీసుకెళ్తాడు. ఇక అక్కడి నుంచి మహాలక్ష్మి చాలా కోపంగా కారు అయితే దిగుతుంది. కానీ విక్కీ మహాతో ఆగు మహా, ఆగు లక్కీ, నీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంటే, చూడండి సార్, మా ఇంటి దగ్గర డ్రాప్ చేసినందుకు థ్యాంక్ యూ. అలాగే మీతో ఇప్పుడు నేను ఏం మాట్లాడలేను, నాకు ఇంపార్టెంట్ పనుంది అంటూ ఇక మహాలక్ష్మి అయితే విక్కీకి కోపంగా సమాధానం చెప్పి అక్కడి నుంచి లోపలికి వస్తూ ఉంటే, ఇక విక్కీ మహాలక్ష్మితో, అది కాదు మహా, నా మనసులో ఉన్న విషయాన్ని ఈరోజు నీతో చెప్పాలని ఎంతగానో ఆశపడ్డాను, కానీ నువ్వు వినకుండానే వెళ్ళిపోతున్నావంటూ ఇక విక్కీ తన గుండెల మీద చేయి వేసుకుని కారెక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మహా కోసం ఎదురు చూస్తున్న చక్రి అయితే ఇల్లంతా అందంగా డెకరేట్ చేసి ఇక తన కోసం బయట నుంచుని ఉంటాడు. ఇక మహాలక్ష్మి అయితే చక్రిని చూడటంతోనే చాలా కోపంగా లోపలికైతే వెళ్తుంది. ఇక మహా అంత కోపంగా వెళ్లడం చూసి చక్రి కాస్త కంగారుగా లోపలికొచ్చి, ఎవండి, ఏమైంది అని అడగడంతో ఇక ఇంట్లో అందర్నీ చూశాక మహాలక్ష్మి తను అడగవలసిన విషయాన్ని ఇక్కడ అడగడం అంత సవ్యం కాదని తన మనసులో అనుకుని ఇక చక్రితో, మీతో కొంచెం బయటికెళ్ళాలి, మీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పడంతో చక్రి అయితే, నేను తనని ఎంతగా ప్రేమిస్తున్నానో తను అర్థం చేసుకుంది, అందుకే తను కూడా నన్ను ప్రేమిస్తున్నానన్న సంగతి చెప్పడం కోసమే బయటికి తీసుకెళ్తానంటుంది. రే చక్రి, నీ పంట పండింది, ఎన్నాళ్ళకి తనకి నీ ప్రేమ అర్థమైంది అని చెప్పి ఇక చక్రి తన మనసులో అనుకుంటూ, సరేనండి వెళ్దామంటూ ఇంట్లో అందరికీ చెప్పి అక్కడి నుంచి ఇక మహా కోసం తీసుకున్న స్కూటీ మీద బయలుదేరతారు. ఇక ఇద్దరు కూడా అలా పార్క్ అయితే వెళ్తారు. ఒక్కసారిగా పార్క్ దగ్గరికి మహాలక్ష్మి తీసుకురావడం చూసి చక్రి అయితే తెగ సంబరపడిపోతాడు. ఇక చక్రి అలా ఆనందపడుతూ ఉంటే మహాలక్ష్మి మాత్రం చక్రి వైపు కోపంగా చూస్తూ లాగి చక్రికి గోప్ మీద ఒక్కడి పీకుతుంది. ఒక్కసారిగా చక్రి, ఎవండి, ఏంటండి, ఏదో మాట్లాడాలని తీసుకొచ్చి ఇలా కొడుతున్నారేంటండి అని అనడంతో ఇక మహా అయితే, కొట్టడం కాదు, మిమ్మల్ని చంపేయాలి అని అంటుంటే ఒక్కసారిగా చక్రికి గుండాగినంత పనవుతుంది. ఏమైందండి, నేనేం చేశాను అని అంటుంటే, ఏం చేశారా, ఆ రోజు పోలీస్ స్టేషన్లో మీకు నాకు పెళ్లి జరగడానికి ఎట్లాంటి ప్రూఫ్స్ ఇచ్చారు, మీ దగ్గర నా ఐడెంటిటీ ఏమీ లేవు కదా అని చెప్పి ఇక మహాలక్ష్మి అయితే చక్రిని నిలతేయడంతో ఒక్కసారిగా చక్రి ఏమీ చెప్పలేకపోతాడు. నాకు తెలుసు, నా ఆధార్ కార్డ్ మీ దగ్గరే ఉంది, కానీ లేదని అబద్ధం చెప్పారు. ఆ రోజు ఆధార్ కార్డ్ కోసం నేను అన్ని తిప్పలు పడుతున్నా సరే మీరు మాత్రం నా ఆధార్ కార్డు ఇవ్వకుండా నన్ను ఏం చేయలేక ముందుకెళ్ళలేక అయోమయ స్థితిలో పడేలా చేశారు. అంటే జరిగిందంతా ఆలోచిస్తుంటే మీరు కావాలని ఒక ప్లాన్తో నన్ను పెళ్లి చేసుకున్నారు కదా. మా అన్నయ్య, మా అమ్మ, మా నాన్న అన్నట్టు నిజంగానే మీరు నా ఆస్తిని చూసి నన్ను పెళ్లి చేసుకున్నారా అంటూ ఇక మహాలక్ష్మి అయితే మొదటిసారిగా చక్రిని అనుమానిస్తుంది. అలాగే తన మాటలతో అవమానిస్తుంది. చక్రి మనసుని మరింత బాధ పెడుతుంది. ఇక చక్రిని అసహించుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.